ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం వినబోతున్న మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనందరినీ ప్రేమించి తన కృపగల వాక్యమును మనకు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందాలని ఆయన చిత్తముతో వచ్చిన పరలోక తండ్రి వాక్యమును మనం విందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, పగ కలహమును రేపును, ప్రేమ దోషములనన్నిటినీ కప్పును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏదై ఉన్నదంటే ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా దేవుడు చెప్తున్నాడు కదండి. చదవబడినటువంటి వాక్యములో పగ కలహమును రేపును అంటే మెయిన్ రెండింటిని గురించి ప్రధానంగా మాట్లాడుతున్నాడు. ప్రేమ పగ ఈ రెండింటి గురించి చెప్తున్నాడు. మొదటిగా పగ ఏం చేస్తుందని అంటున్నాడు? పగ కలహమును రేపును. కలహము అంటే గొడవలు, వాదాలు, ఇవన్నీ కూడా ఏమైపోతుందంట? పగ వలన కలహము రేపును అంటే అది ఎప్పటికీ ఇంకా తగ్గదండి. పగ ఉన్నంత కాలము కూడా ఈ కలహాలు, ఈ గొడవలు, అశాంతితో కూడిన కార్యక్రమాలు, అసమాధానమైనటువంటి స్థితి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందండి. పగకున్న స్వభావం అది ఎప్పటికీ, అది ఒక అగ్ని లాంటిది, అది ఆరనే ఆరదు, అసలు రగులుతూనే ఉంటుంది పగ అన్నది. ఇక్కడ పగ ఏమవుతుందని అంటున్నాడు వాక్యములో మనకు దేవుడు అంటే, పగ కలహమును రేపును అంటున్నాడు. రెండవదిగా ప్రేమ దోషములనన్నిటినీ కప్పును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమ ఏం చేస్తుందంట? ఎటువంటి దోషములైనా కూడా వాటిని దేవుడు ప్రేమ దోషములనన్నిటినీ కప్పును అని అంటున్నాడు. అంటే ఎటువంటి అతిక్రమాలైనా, ఎటువంటి ఘోరమైన స్థితి అయినా కూడా, ఏ స్థితి అయినా కూడా ఏమై ఉందంట? ప్రేమ దోషములను కప్పును అని అంటున్నాడు కదండి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు కదా, చాలా ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు. పిల్లలు ఏం చేసినా కూడా తల్లిదండ్రులను అన్నవారు క్షమించేవారే అయి ఉన్నారండి. ప్రతి విషయంలో కూడా నా పిల్లలే కదా, నా పిల్లలే కదా అనుకుంటూ ఎంత వాళ్ళు సతాయించినా, ఇంకెంతగా దారి తప్పిపోయినా, ఇంకెంతగా అశాంతి పాలు చేసినా కూడా నా పిల్లలు నా దగ్గర చేయకుంటే ఇంకెవరి దగ్గర చేస్తారన్న ఒక పాజిటివ్ మైండ్తో వాళ్ళది తీసుకొని సమస్తమును ముందుకెళ్తారు. కానీ మనం ఏమనుకుంటాము? వీళ్ళు ఇంత గారభం చేసి వాళ్ళని చెడగొడుతున్నారు అనుకుంటాం. కాదండి, వాళ్ళ ప్రేమ, ఆ పిల్లలు ఎంత దోషముల స్థితిలో ఉన్నా కూడా వీళ్ళ ప్రేమ దోషములనన్నిటినీ కప్పుతుంది అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎంత దోషమున్నా, ఎన్ని అతిక్రమాలున్నా, ఎన్ని ఘోరాలైనా, ఎన్ని అపాయాలైనా, ఎటువంటి అతిక్రమాలు ఉన్నా కూడా నీకు ప్రేమ ఉంటే వాటినన్నిటినీ కప్పుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి నీలో ప్రేమ ఉందా, పగ ఉందా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాల్సింది యేసయ్య ప్రేమను మాత్రమే కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదండి. పగ పెంచుకోవడము, కలహాలను రేపుకోవడము, ప్రతీకారం తీర్చుకోవడము, విమర్శించడము, వేలెత్తి చూపించడము, ప్రతి దానికి బాధ పెట్టడము, సూటిపోటి మాటలతో కృంగదీయడము, ఇవన్నీ అన్యులైన వాళ్ళ పనులండి. అంటే దేవుని మార్గములో లేకుండా లోకానుసారముగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు లేని వారికి ఉండే గుణలక్షణం అది పగ. అంటే ఒక చిన్న మాట అయినా చాలా కాలం దాకా, కొన్ని సంవత్సరాల దాకా జ్ఞాపకం చేసుకుంటూ పలానా సమయంలో ఆమె నన్ను ఈ మాట అనేది, పలానా టైంలో వాళ్ళు ఈ మాట అన్నారు, ఆ కుటుంబం ద్వారా ద్వేషించబడ్డా, ఆ కుటుంబం ద్వారా నేను దూషించబడ్డా, నేను నొప్పించబడ్డానన్నది ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోతుంది. ఆ గుర్తుండిపోయి మనలో ఉండిపోతుందా అంటే లేదండి. దానికి ప్రతీకారం మనం కూడా తీర్చుకోవాలన్న తలంపు కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళేనా చేసేది, మేము చేయలేమా అన్న ఉద్దేశంతో పగ తీర్చుకోవడానికి చేస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పగ కలిగి ఉంటే అది కలహమును రేపుతుంది అని అంటున్నాడు. అంటే నీ పగ ఇతరులను నీ దరికి చేర్చదు, ఉన్న వాళ్ళను కూడా దూరం చేసుకునేలాగా చేసే గుణలక్షణము కలిగినది పగ అని దేవుడు అంటున్నాడు. కానీ అదే దేవుడు మళ్ళీ రెండవ మాటగా అంటున్నాడు, ప్రేమ నీ దోషములనన్నిటినీ కప్పును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నీ కుటుంబంలో ద్వేషించబడుతున్నావా? నువ్వేం బాధపడకు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఎన్ని చేసినా, ఎంతగా నేను తగ్గించుకున్నా, నన్ను వేలెత్తి చూపిస్తున్నాడమ్మా, నాకు సమాధానమే లేదమ్మా, ఇంటికి వస్తున్నాడంటేనే భయం వేస్తుందమ్మా, ప్రతి దానిలో తప్పులే వెతుకుతున్నాడమ్మా, ఇంకెంత తగ్గించుకోవాలమ్మా అని
చాలా మంది వేదన పడుతున్నారా సహోదరులారా, సహోదరులారా? భయపడకండి, దేవుని బిడ్డలు మీరు. దేవుడు ఈరోజు మీతో అంటున్నాడు. కానీ ఈరోజు ఇంట్లో వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నా, నీ బంధువులు నీ చుట్టాలు నిన్ను బాధ పెడుతున్నా, నువ్వు కృంగిపోన్న అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కలిగి ఉండాల్సింది ప్రేమ మాత్రమేనని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే వారిలో ఏ దోషాలు ఉన్నా నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీ ప్రేమను బట్టి ఆ దోషాలన్నీ కప్పబడుతుంది, వారికి దేవుని వలన క్షమాపణ కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు క్షమించగలుగుతున్నావా వారిని? పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పించాడు కదా, నువ్వు ప్రతి దినము దేవుని ద్వారా క్షమించబడితేనే నువ్వు ఇతరులను క్షమించే అధికారమును కలిగి ఉంటావు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు క్షమాపణ లేకుంటే, దేవుని సన్నిధిలో ఇతరులను క్షమించకుంటే నువ్వు సమాధానం పొందుకోలేవు. ఆ సమాధానం నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నువ్వు పొందుకోవాలి అని అంటే, ఆ ప్రేమను నువ్వు కలిగి ఉంటే ఎటువంటి దోషమైనా కూడా ఈరోజు కప్పబడుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా లేక పగ కలిగి ఉన్నావా? పగ ఉంటే దయచేసి వాటిని విడిచిపెట్టేయండి. సాధించి ఎవరమేమి చేయలేమండి. పగ పెంచుకొని అశాంతితో కూడి నా పగ ఈరోజు నెరవేరిందని శాశ్వత కాలం ఉండబోయేదైతే లేదు కదా. సంతోషముతో నీకు పగ ఉందంటే అది నీకు అశాంతినే కలుగు చేస్తుంది, సమాధానం లేని స్థితిలోనే నిన్ను నిలబెడుతుంది. అదే నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నీ ప్రేమ నలుగురికి పంచితే, ఆ ప్రేమ ఇతరులకు నువ్వు కనపరచగలిగితే, యేసయ్య చేసిన ఆ ప్రేమ, యోహాను సువార్తలో దేవుడు అంటున్నాడు కదా, దేవుడు లోకమును ప్రేమించి వచ్చాడు అని సెలవిచ్చినప్పుడు లోకములో ఉన్న నిన్ను నన్ను కూడా ప్రేమించి దిగి వచ్చాడని నువ్వు గ్రహిస్తే ఆ యేసయ్య ప్రేమను మనం ధరించుకోవాలి కదా. ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచిద్దాం, నెగటివ్ గా ఏది తీసుకోకండి. ఎందుకంటే నెగటివ్ గా తీసుకున్న ప్రతిదీ నీలో పగనే రేపుతుంది, ఆ పగ నిన్ను కలహానికి గురి చేస్తుంది. కానీ నువ్వు ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుంటే, అనుకూలంగా నువ్వు తీసుకుంటే, అనుకూలంగా తీసుకున్న దాన్ని నీకేమైపోతుంది, నీ ప్రతికూల పరిస్థితులను కూడా ప్రేమగా మార్చేస్తుంది. అదే ప్రేమ నువ్వు నీలో కలిగి ఉంటే ఎటువంటి దోషములనైనా కప్పివేస్తుంది అని దేవుడు. యేసయ్య ప్రేమ కలిగి నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నావా? ఈరోజు యేసయ్య ఎవరి మీద పగ తీర్చుకోలేదు కదండి. సిలువ వేసిన వారిని క్షమించాడు, దూషించిన వారిని క్షమించాడు, అవమానపరిచిన వారిని క్షమించాడు, దెబ్బలు కొట్టిన వారిని క్షమించాడు, ముండ్ల కిరీటం ధరింపచేసిన వారిని క్షమించాడు, ముఖం మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు. దేనిని బట్టి? కేవలం ఆయనలో ఉన్న ఆ పరలోక తండ్రి ప్రేమను బట్టి ఆయన క్షమించాడు. ఈరోజు నిజంగా నువ్వు యేసయ్య బిడ్డవైతే నువ్వు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి కదా. ఒక్కసారి ఇతరులను ప్రేమించి చూడు, నీ ఇంటి వారిని ప్రేమించి చూడు, నీకు విరోధంగా ఎవరై ఉన్నారో వాళ్ళను నువ్వు యేసయ్య ప్రేమను బట్టి నువ్వు ప్రేమించి చూడు. నీ ప్రేమకి ఈరోజు రిటర్న్ గా దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడో నువ్వే చూసి దేవుడిని మహిమపరచగలవు. కాబట్టి ధైర్యంగా ఉండు, భయపడకు, ఏ విషయంలో కూడా కృంగిపోకు. కానీ దయచేసి పగను మాత్రం పెంచుకోకండి. పగ ఏమైపోతుంది? నిన్ను పగ ఏ మార్గానికి, కలహానికి రేపుతుంది. రోజు రోజుకు అగ్ని మండుతున్నట్టే నిన్ను కాల్చేసే, నిన్ను దహించే స్థితికి తీసుకొని వస్తుంది. అదే ప్రేమను కలిగి ఉన్నావంటే దేవుడు నీ దోషములన్నిటినీ కప్పివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పరలోక తండ్రి ప్రేమను మనం ధరించుకొని అందరినీ ప్రేమించి ఆయన కృపలో వర్ధిల్లుదాం. దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా, మంచి వాక్యం నుంచి మమ్మల్ని దర్శించావు. విన్న వాక్యాన్ని మాలో నీరుకట్టి ఫలింపచేయండి. వాక్యానుసారముగా లోతులలో నడిపించి మీరే మహిమ పొందండి. నాయనా నీకే వందనాలు. పగ, ప్రభ, కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ చల్లార్చును అని నీవు సెలవిచ్చిన విధముగా తండ్రి దేవా నీకు వందనాలు తండ్రి. నాయన పగ కాదయ్యా, ప్రేమను కలిగి నీ వలె జీవించే కృప మాకు దయచేయండి. అదే విధంగా అన్ని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నా యేసయ్య అప్పుల భారముతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నా యేసయ్య అనారోగ్య స్థితిలో ఉండి ప్రభా, అయ్యా ఎవరైతే సతమతం అవుతున్నారో వారికి అందరికీ ప్రభా స్వస్థతను దయచేయండి. నాయన రానున్న 10th ఎగ్జామ్స్ లో ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాయిపోతున్నారో వారికి అందరికీ మీరు తోడై ఉండండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, వారికి చక్కటి జ్ఞానమును ఉపదేశమును మీరు అనుగ్రహించి జ్ఞాపక శక్తిని ఇచ్చి నాయన అయ్యా ఎగ్జామ్స్ లో మీరే సహాయం చేసి మంచి భవిష్యత్తుకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరైతే ప్రభా నీ వల్ల నా జన్మదినమును జరుపుకుంటున్నారో, ఇంకెవరైతే ఈ రోజు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృప వలన ప్రభా ఇంకా వారు వర్ధిల్లడానికి అనేక సంవత్సరాలు వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.